రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫుడ్ పాయిజన్ ఘటనలపైన మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. కుట్ర వెనుక ఎవరున్నా వదిలేదే లేదని హెచ్చరించారు. కుట్రదారుల వెనుక అధికారులుంటే పదవి నుంచి తొలగిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న అన్ని అలచడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్నారు. దీంతో పాటుగా ఇథనాల్ కంపెనీకి కూడా అన్ని అనుమతులు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ నాయకులేనని, దిలావర్పూర్ వస్తే తప్పెవరిదో తేల్చుకుందాం అంటూ మంత్రి సీతక్క కేటీఆర్ కైతే సవాల్ విసిరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తమ ప్రభుత్వం పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి ఉన్నాడని తెలిపారు. అందుకే ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో తలసాని అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. ముసలి కన్నీళ్లు కాస్తున్నారు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటకు తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. చెప్తాం, మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. అక్కడ గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభలో ఏం చేసిరో లోకానికంతా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశారు వీళ్ళు? గ్రామ సభలు కూడా లేకుండా ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చారు. మనకు ఎక్కడైనా కూడా ఏ కంపెనీ అయినా కూడా ఒకటి ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ జరగాలంటే కొంత గ్రామ సభలు జరగాలి. వీళ్ళు మరి అనేక గ్రామాలలో గ్రామ సభలు లేకుండా లారీలలో రైతులను జనాలను పశువుల్లాగా ఎక్కించి రాత్రి మొదలు పోలీసులను పెట్టి తరలించినటువంటి ఘటనలు కొండపోచమ్మ కావచ్చు, లేకుంటే మేఘలగా మల్లన్న సాగర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో వేసారు. వాళ్ళ యొక్క నియంతృత్వానికి అది నిదర్శనం. మేము లగిచేర్లలో మరి అక్కడ చేసింది గ్రామ సభకు పోతే ఎట్లా లారీ బండలతో కొట్టించారో మీరు చూసారు. కాబట్టి దాని మీద ప్రజల అభిప్రాయం మేరకు